పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏపీకి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు విశాఖకు చెందిన చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి కాగా మరొకరు నెల్లూరు జిల్లా కావలివాసి మధుసూదన్ రావు ఐటీ ఉద్యోగి. దీంతో విశాఖ కావలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలు స్వస్థలాలకు చేరుకోవడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి భౌతిక గాయానికి పలువురు నేతలు నివాళులర్పిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, లక్ష్మీదుర్గ మొత్తం మీద ఈ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం అలుముకుంది. కావల్లో కొద్దిసేపటి కిందటే మధుసూదన్ రావు నివాసానికి ఆయన మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఇక్కడంతా కూడా మధుసూదన్ రావు బంధువులు, వాళ్ళ స్నేహితులు, వీళ్లే కాకుండా యావత్ కావలంతా కూడా ఈరోజు కన్నీరెడుతుంది. వాళ్ళంతా కూడా వచ్చి అయ్యో పాపం ఈ మధుసూదన్ రావు ఈ విధంగా ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మాజీ కౌన్సిలర్లు అమరా యాదగిరి అలాగే వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని తెలుస్తున్నాం. వాళ్ళ కో బ్రదర్ ఏం జరిగింది సార్, ఎట్లా ఏంటి అసలు పరిస్థితి? సార్ వాళ్ళు యాక్చువల్గా 1 వీక్ ప్యాకేజ్ తీసుకొని వెళ్ళారు సార్. మొత్తం 3 ఫ్యామిలీస్ వెళ్ళాయి. సండే వెళ్ళారు, మండే వచ్చి బాగానే ఎక్కడ ట్రిప్ వెళ్ళేసి వచ్చారు. ట్యూస్డే ఈ స్పాట్కి వెళ్ళారు సార్. స్పాట్కి వెళ్ళిన ఒక 20 మినిట్స్కి ఫస్ట్ రౌండ్ ఫైరింగ్ జరిగింది సార్. గాల్లోకి జరిగింది ఫైరింగ్. ఉగ్రవాదులు వచ్చేసారు, దయచేసి నేల మీద పడుకోండి అని చెప్పి పెద్దగా వాళ్ళే అరిచారు సార్. అలా అరవంగానే ఎవరైతే విన్నారో ఆ మాట వాళ్ళందరూ నేల మీద పడుకున్నారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి అతను రిలీజియన్ అడిగి మరి కామ్గా ఉంటే ఇంకా అతను హిందూ అని డిక్లేర్ చేసుకొని డైరెక్ట్ హెడ్ షాట్ సార్. భార్యల ముందరే, భార్య పక్కనే ఉంది కానీ లేడీస్ని పిల్లలు మాత్రం టచ్ చేయలేదు. కానీ ఓన్లీ జెంట్స్ టార్గెట్ చేసుకొని ఓన్లీ హెడ్, ఎక్కువ శాతం హెడ్ మీదే కాల్ చేసి వెళ్ళిపోతా ఉన్నారు సార్. మొత్తం ఎన్ని రౌండ్లు కాల్చారు? అక్కడ ఆ అమ్మాయి కూడా కాలు పట్టుకుని బతిమలాడి నన్ను కూడా చంపేయండి అని చెప్తే మోదీకి చెప్పుకోకు. అవును సార్. అది నెక్స్ట్ ఇవి పడుకున్న వాళ్ళల్లో ఒక ఫ్యామిలీకి జరిగిన ఇన్సిడెంట్. కానీ మనకు మధుసూదన్ మాత్రం యాక్చువల్గా ఇద్దరు కామ్గానే ఉండారు. యాక్చువల్గా ఇతను పాపం కామ్గానే ఉండాడు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది. సో ఈజ్ హిందూయిజం అని చెప్పి ఇంకా డైరెక్ట్ అలా తిరిగి, అది కూడా ఎలా కాల్చారంటే డైరెక్ట్గా షూట్ చేయకుండా ఇలా తిరిగి ఇట్లా కాల్చుకుంటూ వెళ్ళిపోయారు సార్. అది సో తర్వాత యాక్చువల్గా బాడీస్ డే బిఫోర్ ఎస్టర్డే రావాలి, నిన్న మార్నింగే రావాలి. యాక్చువల్గా లాస్ట్ మినిట్లో చాలా చేంజెస్ జరిగి ఫ్లైట్లన్నీ మారి నిన్న మార్నింగ్ 2 o'clock వచ్చారు. ఎన్ని గంటలకు అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు? అధికారిక లాంఛనాలతో జరగబోతుంది. అవును సార్, కమిషనర్ గారు కూడా వచ్చి మాట్లాడారు ఇందాకే. ఆయనే దగ్గరుండి అన్ని చూసుకున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి మాకు చాలా సపోర్ట్ వచ్చింది సార్. అక్కడికి ఎంఆర్ఓ గారు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర దాకా ఉండి దగ్గరుండి అన్ని చూసుకున్నారు. తర్వాత సిఐ గారు, ఇక్కడ 1 టౌన్ సిఐ గారు అనుకుంటాను, ఆయన నాతో టచ్లోనే ఉండారు. సో అన్నీ ఇక్కడ మేము ఎంటర్ అవ్వగానే మొత్తం వాళ్ళు కంట్రోల్ తీసుకొని మాకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని దగ్గరుండి చూసుకున్నారు సార్. మీరు చెప్పండి సార్, ఇక్కడ స్థానికులు, మీరు వాళ్ళతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎలా ఉండేవాడు మధుసూదన్ రావు? మీకు చిన్నప్పటి నుంచి తెలుసు? మధుసూదన్ రావుతో నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఎందుకంటే నేను ఈ వార్డులో 2 దఫాలుగా కౌన్సిలర్గా చేశాను. వాళ్ళ కుటుంబంతో అతి సాన్నిహిత్యం నాకు. చాలా మంచివాడు, సౌమ్యుడు. ఇది చాలా విచారకరమైన రోజు, చాలా ఇబ్బంది పడే రోజు. ఇటువంటి రోజు వస్తుందని చెప్పి అసలు పొరపాటున కూడా మనం ఊహించిన పరిస్థితి అయితే కాదు. అతను ఈ విధంగా చనిపోతాడని, ఉగ్రవాదుల కాల్పుల్లో ఘోరాతి ఘోరంగా చనిపోతాడని ఎవరైతే ఊహించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు తెల్లవారుజామున 5 గంటలకు వాళ్ళ అబ్బాయి చనిపోయాడని వాళ్ళ తల్లిదండ్రులు సోమిశెట్టి తిరుపాల్ గారికి, పద్మావతి గారికి చెప్పడం జరిగింది. ముందుగా కాలుకి ఇంజ్యూర్స్ అయింది యాక్సిడెంట్లో అని చెప్పి, ఆ కాలు దగ్గర నుంచి హెడ్కి పోయిందని చెప్పి అట్లా చెప్పుకుంటా మొత్తం మీద చూస్తే ఇక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా కంటికి మట్టికి ఏకదాటిగా వెలిపిస్తున్నారు. నిన్ను 100 ఏళ్లు బతకాల్సిన మధుసూదనం 45 ఏళ్లకి ఈ విధంగా ఉగ్రవాదుల దాడిలో హతం అవటం అందరినీ కూడా కలిచివేస్తుంది. కావలి మొత్తం కూడా ఈ రోజు కన్నీరెడుతుంది. ఇదే పరిస్థితి.